హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చెట్టినాడు బిర్యానీ మసాలా పేస్ట్ నుండి వాడి బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్కి చాలామంది ఎక్కువగా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఇన్స్టెంట్గా చాలా క్విక్గా అయిపోయే బిర్యానీ అయితే ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఓపెన్ చేసి చూద్దామండి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఇవన్నీ స్పైసెస్ అనమాట. ప్యాక్ 1 అనేసి అక్కడ రాసి ఉందో చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, క్విక్గా. ఇది వచ్చేసి పేస్ట్ అనమాట. ప్యాక్ 2 ఇక్కడ రాసింది కానీ కనిపించదు. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్కి చాలా ఎక్కువగా చికెన్ బిర్యానీస్ అని, మటన్ బిర్యానీ, అలాగే చాలామంది పార్టీస్ చేసుకుంటూ ఉంటారు కదా. అందుకని మీ అందరి కోసం చూపించడానికని ఈరోజు అయితే నేను చేసి చూపిస్తున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఆయిల్ ముందు బ్యాండ్ పెట్టి తర్వాత ఆయిల్ వేసి దాంట్లో మనకు ఫస్ట్ ప్యాక్ అయితే వేసుకోవాలి. అంటే ఆల్ స్పైసెస్ మన ఇంట్లో ఉన్నవి కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే స్కిప్ చేసేయచ్చు, వాటినే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో నేనైతే ఇంకా కొంచెం బాగుండాలి అనేసి ఆనియన్స్ అయితే వేసాను అనమాట. మనం ఇవేమీ అవసరం లేదండి. నేనైతే ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి, ఫ్రై చేశాక దీంట్లో నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, మరి కొంచెం టేస్టీ కోసం. ఇందులో ఏమీ అవసరం లేదండి, నేను కొంచెం యాడ్ చేశాను అనమాట వీటన్నిటిని. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా న్యూ ఇయర్కి చాలా ఎక్కువగా పార్టీస్ అన్నీ ఇలానే చేసుకుంటూ ఉంటారు కదండి. అందుకని ఇప్పుడు వచ్చేసి అవన్నీ వేగిపోయాక మనకిచ్చిన ప్యాకెట్ 2 అనమాట. ఇది పేస్ట్ వేసుకోవాలి. మనకు తగ్గట్టు మనం ఎంత చేసుకుంటున్నామో అంత వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కేజీ బియ్యంకి ఒక ప్యాకెట్ అనమాట. నేనైతే కేజీ చేయట్లేదు కదా, హాఫ్ కిలోకి సగమే వేసాను. వేసాక దీంట్లో చికెన్ కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఇందులో కొంచెం కలిపి ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. దీంట్లో మటన్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాలంటే ఫిష్ కూడా, రొయ్యలు ఏవైనా వేసుకొని చేసుకోవచ్చండి. బిర్యానీ అనేది చాలా టేస్టీగా క్విక్గా అయిపోతుందండి, చాలా బాగుంటుంది కూడా. మీకు ఈ ప్యాకెట్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు మనం బియ్యంకి కొలుచుకొని తీసుకోవాలండి. మీకు అందరికీ తెలిసిందే, 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, వేసుకున్నాక వీటన్నిటిని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ దీంట్లో కూడా బాగా కలుపుకొని దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎంత రైస్ తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసి మూత పెట్టుకోవడమే. ఇందులో కొంచెం సాల్ట్ ఉంటుందండి, సాల్ట్ చెక్ చేసుకొని మీరు సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే పడుతుందండి సాల్ట్ అయితే, ఎక్కువేం పట్టదు, చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేస్తే ఉప్పు ఎక్కువైపోద్ది అనమాట, తినలేరు. అందుకే చెక్ చేసుకొని మరీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసి దీన్ని మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి. ఇదిగోండి, ఇదంతా కుక్ అయ్యే టైంకి మనకు బ్యూటిఫుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఈరోజు ఇంతేనండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ న్యూ ఇయర్కి ఏం చేసుకున్నారనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాయ్.